నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను ప్రియా శర్మ. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ప్రజాగళం సభ హాజరు కానున్న ప్రధాని మోదీ, బాబు, పవన్. కేసీఆర్ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగింది, తప్పు చేసిన వారిని వదిలేది లేదన్న రేవంత్. బీఆర్ఎస్ కు వరుస షాకులు, కాంగ్రెస్ లో చేరిన రంజిత్ రెడ్డి, దానం నాగేందర్. అవినీతి పరులను వదిలే ప్రసక్తే లేదు, కవిత అరెస్టుతో బీజేపీకి సంబంధం లేదన్న కిషన్ రెడ్డి. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు మరోసారి ఈడీ సమన్లు, ఈ నెల 21న హాజరు కావాలని ఆదేశం. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన ఒకే వేదికపై ఎన్నికల శంఖారావం పూరించబోతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పాడులో ప్రజాగళం పేరుతో భారీ ఎన్నికల సభ నిర్వహించబోతున్నాయి. ఈ సభ ద్వారా ఆంధ్రప్రదేశ్ కు ఎన్డీఏ కూటమి ఏం చేయబోతోంది అనేది వెల్లడించనున్నారు. పొత్తు ఖరారైన తర్వాత 3 పార్టీలు సంయుక్తంగా బహిరంగ సభ నిర్వహిస్తూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి ఏర్పడింది. బొప్పూడి వద్ద 300 ఎకరాల విస్తీర్ణంలో సభా ప్రాంగణం తీర్చిదిద్దారు. 200 ఎకరాలను వాహనాల పార్కింగ్, హెలీప్యాడ్ కు కేటాయించారు. వీఐపీలు ప్రజలకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. 8 అడుగుల ఎత్తులో ప్రధాన వేదిక నిర్మించారు. దాని వెనుక వీఐపీల కోసం గ్రీన్ రూములు సైతం ఏర్పాటయ్యాయి. ఈ సభ కోసం మొత్తం 7 హెలీప్యాడ్లు నిర్మించారు. సభా ప్రాంగణాన్ని ఇప్పటికే ఎస్బీజీ తన ఆధీనంలోకి తీసుకుంది. వేదికపై ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉండబోతున్నారు. వేదికపై 3 పార్టీల సీనియర్లకు అవకాశం ఇస్తారు. ఒక్కో పార్టీ నుంచి 10 మంది నేతలు కూర్చునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభ కోసం టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో 3 పార్టీల ముఖ్య నేతలతో ఏర్పాటైన కమిటీలు కొన్ని రోజులుగా శ్రమిస్తున్నాయి. ఈ సభకు కనీసం 10 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నారు. ప్రజాగళం సభ ద్వారా 3 పార్టీల అగ్రనేతలు రాష్ట్ర ప్రజలకు బలమైన సందేశాన్ని పంపనున్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన సంయుక్తంగా ఎన్నికల బరిలో దిగుతున్నాయన్న విషయాన్ని బొప్పూడి సభ వేదికగా బలంగా చాటి చెప్పబోతున్నారు. కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో 3 పార్టీల కూటమి అధికారంలోకి వస్తే జరిగే మేలును వివరించనున్నారు. రెండు 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ, బీజేపీ మళ్లీ జట్టు కట్టాయి. ఆ ఎన్నికల్లో ఈ 2 పార్టీలతో జనసేన కూడా జత కలిసింది. అప్పట్లో గుంటూరులో జరిగిన సభలో మోదీ, చంద్రబాబు, పవన్ ఒకే వేదికపై ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత ముగ్గురు ఒకే వేదికపైకి వస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. వీరాస్వామి, చెప్పండి, బీజేపీ, టీడీపీ, జనసేన ఒకే వేదికపై సభ నిర్వహించనున్నారు బొప్పూడిలో, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, పల్నాడు జిల్లా చిలకలూరుపేట సమీపంలో బొప్పూడి వద్ద
బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఒక ప్రజాగళం అనే భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభకి ఇప్పుడే ప్రధానంగా చూసుకున్నట్లయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాగబాబు, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి కూడా కొద్దిసేపటి క్రితం వచ్చారు. 5:20 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో సెంటిమెంట్ ఏదైతే ఉందో గుంటూరు జిల్లాలో గతంలో ఒకే వేదిక మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు, ప్రధాని మోడీ రావడంగా ఉంది. ఈ జిల్లాలోనే ఒక భారీ బహిరంగ సభను నిర్వహించిన పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా అదే సెంటిమెంట్ లో భాగంగా ఇక్కడికి ముగ్గురు కూడా ఒకే వేదిక మీద గుంటూరు జిల్లాలో కూడా ఒక సభ నిర్వహిస్తున్నారు. ఒక సంకేతం కూడా పంపించనున్నారు. సెంటిమెంట్ గా వస్తుంది. గతంలో కూడా 2014లో అధికారంలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు కూడా ముగ్గురు కలిసి అదే జిల్లాలో ఒకేసారి అధికారంలోకి వస్తామని చెప్పి భావంతో ఇక్కడ గుంటూరు జిల్లాలో కూడా సభ నిర్వహించడం జరిగింది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానమంత్రి మోడీ ఈ సభలో ప్రధానంగా ఒక సంకేతం పంపించున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రకి ఏదైనా నిధులు పెంపుదల కోసం కూడా అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం గుజరాత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన మాదిరిగా కూడా ఇక్కడ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి హామీ ఉన్నారు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని ఏదైతే ఉందో డిమాండ్ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం కొంతమంది ఏదైతే ఉందో రాజధానికి సంబంధించిన కూడా ఇతరత్ర అంశాలను కూడా తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. వాటన్నింటినీ హామీ ఇచ్చే విధంగా మాత్రం ఇక్కడ నుంచి ఒక స్పష్టమైన హామీ ఇచ్చే విధంగా మాత్రం ఈ బహిరంగ సభలో ప్రసంగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 5:20 గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి అక్కడికి వస్తారు. అక్కడి నుంచి ఇక్కడ సభకు వచ్చేసిన తర్వాత మాట్లాడతారు. దాదాపు 45 నిమిషాల పాటు ఓన్లీ ప్రధానమంత్రి మోడీ ప్రసంగించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాలి. వీటన్నింటినీ చూసుకున్న తర్వాత ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు కూడా భారీ సంఖ్యలో కూడా ఇక్కడ రావడం జరిగింది. తండోపతండాలుగా ఇక్కడ జనం మాత్రం ఈ ఎర్రని ఎండలో కూడా జనం ఇక్కడికి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ సభను సక్సెస్ చేయాలి. రాష్ట్రంలో కూడా ఏదైతే 3 పార్టీలు కలిసి అధికారమే ధ్యేయంగా అడుగులు ముందుకు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టోటల్ గా చూసుకున్నట్టు మాత్రం ఈ ఒక సంకేతం కూడా పంపిస్తున్నారు. ముగ్గురు కలిసి మాత్రం అధికారంలో ఉన్న వైసీపీకి మాత్రం చెక్ పెట్టే దిశగా మాత్రం ఈ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాం. పరిపాలన కూడా రాష్ట్రంలో కూడా కుంటుపడింది అని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ చేత చెప్పించే అవకాశాలు కూడా ఎక్కువ కనిపిస్తున్నాయి అని చెప్పుకోవాలి. ఈ సభలో ఏం మాట్లాడతారు అనేది ఆసక్తి నెలకొందని చెప్పుకోవాలి. ఒకవైపు నుంచి చూసుకున్నట్టు మాత్రం టీడీపీ అధినేత చంద్రబాబు, అదే విధంగా చూసుకున్నట్టు మాత్రం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. కానీ ప్రధానమంత్రి మోడీ తెర మీదకి తీసుకురావడం కూడా ఒక స్పష్టమైన సంకేతం. అదే విధంగా చూసుకుంటే మాత్రం టీడీపీకి, జనసేనకి ఒక బలం చేకూరుతుంది అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానమంత్రిని మోడీని ముందు పెట్టేసేసి వెనక మాత్రం ఒక రాజకీయంగా కొనసాగుతున్నారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో వీటన్నిటి కూడా ముగ్గురు కలిసి ఒక సభ మీదకి వస్తున్నారు కాబట్టి, ఒకే వేదిక మీదకి వస్తున్నారు కాబట్టి ఒక సంకేతం పంపించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒక భరోసా కూడా ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి సాయంత్రం పూట ఏం మాట్లాడతారని చెప్పేసి టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు కూడా భావిస్తున్నారు. ఇప్పటికే మాత్రం కొంతమందిలో కూడా ఉత్సాహం కూడా నెలకొంది. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఏదైతే ఉందో చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా భారీగా ఇక్కడ సమీకరణ చేయడం జరిగింది. ఇప్పటికే ఈ సమీకరణ కోసం 13 కమిటీలను కూడా టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి నియమించింది. దీనికి 600 మంది సభ్యులు కూడా పనిచేస్తారు. వాటన్నింటిని కూడా సభను సక్సెస్ చేసే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తాకోవాలి. లోకేష్ ఆధ్వర్యంలోనే ఈ కమిటీలు నియమించారు. మొత్తం లోకేష్ నే తెర మీదకి తీసుకొచ్చిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి మాత్రం కొద్దిసేపట్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ప్రధానంగా స్టార్ట్ కానున్నాయి. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన అవసరం ఉంది. ప్రధాని మోడీ ఏం మాట్లాడతారు అనేది ఆసక్తి నెలకొంది. ప్రియా, రైట్. అయితే వీరాస్వామి చెప్పండి, పోలీసులు ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు? ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్టు మాత్రం 6 ఎస్పీలు ఓన్లీ ఇక్కడ పనిచేస్తున్నారు. భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ప్రధానమంత్రి మోడీ రాష్ట్రంలో మాత్రం ఎస్పీజీ కూడా ఇక్కడ దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించింది తెచ్చుకోవాలి. ఎవరైతే డ్రోన్ ఎగరేస్తే కూడా వెంటనే తక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ కూడా మళ్లించిన పరిస్థితి నెలకొంది. ఎలాంటి ఇబ్బందులు ఎక్కడ ఇప్పటి వరకు మాత్రం ఉదయం నుంచి కూడా భారీగా కార్లు కానీ బైకులు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జన సమీకరణ వస్తుంది కాబట్టి ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం కూడా కలిగిన పరిస్థితి లేదు. అంతా ఏదైతే ఉందో భారీగా భద్రత ఎస్పీఎఫ్ కానీ, అక్టోబస్ కానీ, ప్రత్యేకమైన బలగాలు కూడా ఇక్కడ రావడం జరిగింది. అడుగడుగులు మాత్రం ఆంక్షలు విధించారు. అదేవిధంగా చూసుకుంటే మాత్రం ట్రాఫిక్ మళ్లింపు ఏదైతే ఉందో విశాఖపట్నం వెళ్లే వాళ్ళు కూడా ఒంగోలు నుంచి వచ్చే సమయంలో మాత్రం చీరాల, రేపల్లె అటువైపు నుంచి ట్రాఫిక్ మళ్లించిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికి మాత్రం ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలు లోపం లేకుండా మాత్రం ప్రత్యేకమైన దృష్టి సారించిన పరిస్థితి నెలకొంది. 2 DIGలు ఇక్కడ పనిచేస్తున్నారు. ఒక విధంగా చూసుకున్నట్టు మాత్రం ఈ సభను సక్సెస్ చేసే విధంగా, అదే విధంగా ఎన్నికల కోడ్ వస్తుంది కాబట్టి ముందుగానే ఈ సభను సక్సెస్ చేయాలని 3 పార్టీలు కూడా భావించాయి. ఈ నేపథ్యంలో మాత్రం రేపటి నుంచి ఎన్నికల వాతావరణం నెలకొంటుంది కాబట్టి సంకేతం పంపించనున్నారు. ప్రియా, రైట్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ వీరస్వామి.
తెలంగాణ అంటే కేవలం కేసీఆర్ కుటుంబం అన్నట్లుగా వ్యవహరించారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. తెలంగాణ వచ్చాక కేసీఆర్ తన ఆధిపత్యాన్ని చెలాయించారని మండిపడ్డారు. నాడు ఉన్న విధానాలను మొత్తం మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమంలో టీజీ ఉంటే ఆయనకు అనుగుణంగా టీఆర్ఎస్ ను తీసుకొచ్చారని తెలిపారు. టీజీ ఉంటే కేసీఆర్ వచ్చినాక టీఎస్ అని తీసుకొచ్చిండు, టీఆర్ఎస్కు నకలుగా టీఎస్ని తీసుకొచ్చిండు. తెలంగాణ తల్లి అని అంటే ఆయన కుటుంబ సభ్యురాలాకనే ఉండాలి. తెలంగాణ నిజమైన తల్లిలాక కాదు. తెలంగాణ తల్లి అంటే వాళ్ళ కుటుంబమే అన్న విధానాన్ని పోల్చిండు. తెలంగాణ ఉద్యమంలో ప్రజలు పాడుకున్న జయ జయ హే తెలంగాణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిషేధానికి గురైంది. ఆ కవులు కళాకారులను ఎవరిని కూడా గుర్తించే ప్రయత్నం కూడా చెయ్యలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అధికారిక చిహ్నంలో ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, త్యాగాల పోరాటాల విధానాలు ఉంటాయని అందరూ భావించింది. కానీ రాచరిక పోకడలతోనే మేము నయా జమీందారులము, మేము రాచరిక పోకడలతోనే తెలంగాణ అధికారిక చిహ్నం ఉంటది అని చెప్పి అధికారిక చిహ్నంలో కూడా రాచరిక పోకడల్నే ప్రదర్శించిండు తప్ప ప్రజాస్వామిక స్ఫూర్తిని గాని తెలంగాణ కేసీఆర్ పాలనలో తెలంగాణ నిర్బంధానికి గురైందని అన్నారు. ప్రజలు కనీసం నిరసనలు కూడా తెలియచేయకుండా చేశారన్నారు. తెలంగాణ అధికారిక చిహ్నంలో రాచరికపు పోకడలను వ్యవహరించారని అన్నారు. ఆయన పరిపాలన కూడా కొద్ది మంది చేతుల్లో పెట్టారని తెలిపారు. ధర్నా చౌక్కు అనుమతించి ప్రజలకు స్వేచ్ఛ ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల ఉపన్యాసాలను మీరు సరళిని గమనించండి. ఎన్నికల విధానాన్ని, ఆయన నిర్వహించిన విధానాన్ని, ఆయన విశ్లేషించిన విధానాన్ని మీరు ఒకసారి గమనించండి. ప్రతిసారి నేను కాళేశ్వరం కట్టినా, దళిత బంధు ఇచ్చినా, రైతు బంధు ఇచ్చినా, కళ్యాణ లక్ష్మి తెచ్చినా, షాదీ ముబారక్ పంచిపెట్టినా, సచివాలయం కట్టినా, ప్రగతి భవన్ కట్టినా, ఇలాంటి వాటిని చూపించి మీరు ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయడానికి వీల్లేదు, ప్రజల హక్కు కోసం ఏర్పాటు చేసిన ధర్నా చౌక్ నుంచి బంద్ పెడితే వారు ఎవరికి దర్శనం ఇచ్చేవాడు కాదు, ఏ సమస్యలు వినేవాడు కాదు, ఏ విజ్ఞప్తులను తీసుకునేవాడు కాదు. తన వారసత్వాన్ని మన నెత్తి మీద రుద్దాలనుకున్నప్పుడు తెలంగాణ సమాజం అప్రమత్తమై అన్ని పక్షాలు ఏకమై జరిగిన ఎన్నికలలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలి అన్న ఆలోచనతోని డిసెంబర్ 3, 2023 నాడు తీర్పు ఇవ్వడంతో 75 సంవత్సరాల తర్వాత మళ్ళీ అంతే ప్రాధాన్యతతో కూడుకున్న తీర్పు, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ మళ్ళీ 6 గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. తన పాలనలో సమూలమైన మార్పులు చేశామన్న ఆయన పారదర్శకమైన పరిపాలన కోసం తమ ప్రభుత్వం 100 రోజుల్లో కృషి చేసిందని తెలిపారు. ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన పన్నీరు అనుకుంటున్నారని విమర్శించారు. కలుపు మొక్కలను పీకేసే పనిలో ఉన్నానని, రోజుకు 18 గంటలు పనిచేస్తా, గంజాయి మొక్కలు పీకేస్తా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ రాజీవ్ గాంధీ ప్రాంగణంలో సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలలో భాగంగా 500 రూపాయలకే సిలిండర్ ఇస్తామని మొదలుపెట్టినాం. ఇప్పటికీ 8 లక్షల కుటుంబాలు 500 రూపాయల సిలిండర్ సంక్షేమ పథకాన్ని ఈరోజు అందుకున్నారు. అదేవిధంగా వ్యవసాయానికే ఉచిత కరెంటు కాదు, భూమి లేని పేదలకు ఇళ్లలో కరెంటు బిల్లులు కూడా మోగుతున్నాయన్న ఆలోచనతోని తెల్లని రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామని చెప్పి దాన్ని అమలు చేసినాం. ఇప్పటికీ 38 లక్షల కుటుంబాలు ఈ పథకాన్ని వినియోగించుకున్నాయి. ఇది అమలు చేస్తుంటే ఆయన గారి ఆనవాళ్ళు అన్ని దగ్గరలో ఉన్నాయి. ఎక్కడెక్కడ విష పురుగులను, గంజాయి మొక్కల్ని నాటిండో అవి ఇంకా వాటి వాసనలు వెదజల్లుతూనే ఉన్నాయి. ఇన్ని రోజులు రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తే ఆనాటి ప్రభుత్వం 24 గంటలు ఇస్తుందంటే ఏ రోజైనా ఈ ఆదేశం ఇచ్చినవా? నీ జాతి బుద్ధి, నీ నీతి బోనించుకోలేదని చెప్పి ఆదేశాలు ఇచ్చినాయని నేను చెప్పదలుచుకున్నా. నీ ఇంటి పేరు తన్నీరు ఉన్నంత మాత్రాన్ని నువ్వు పన్నీరు అనుకుంటున్నావేమో. తెలివితేటలు. మరోవైపు కవిత అరెస్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు. నేరం చేయనప్పుడు కవితకు భయం ఎందుకని ప్రశ్నించారు. తెలంగాణకు మేలు చేయడం కోసం ఢిల్లీ వెళ్లారా, తెలంగాణను దోచుకున్నది చాలక ఢిల్లీ వెళ్లారా అంటూ ఆయన నిలదీశారు. చట్ట పరిధిలోనే ఈడీ దర్యాప్తు చేస్తోందన్న ఆయన అవసరమైన ఆధారాలు సేకరించామని చెప్తోందని అన్నారు. ఈ కేసుతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు. కవిత గారు ఢిల్లీలో ఈరోజు ఈడీ ముందు దర్యాప్తు ముందు నిలబడింది, అరెస్ట్ చేయడం జరిగింది. టిఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ కుట్ర చేసి కవితను అరెస్ట్ చేసిందని. భారతీయ జనతా పార్టీకి గాని తెలంగాణ రాష్ట్రానికి గాని కవిత గారి కేసుతో ఏ రకమైనటువంటి సంబంధం లేదు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసు ఢిల్లీ రాష్ట్రానికి సంబంధించినటువంటి కేసు. ఈ కేసుకు తెలంగాణకు ఏ రకమైనటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు అసలే సంబంధం లేదు. ఏమైనా తెలంగాణ ప్రజలకు మేలు చేయడం కోసం ఢిల్లీలో బీరు బ్యాండ్ వ్యాపారం చేయడం కోసం వెళ్ళారా? కేసీఆర్ కుటుంబ సభ్యులు చెప్పారు. వెళ్ళింది వారు, వ్యాపారం చేసింది వాళ్ళు,
మరి తీగ లాగితే డొంక కదిలినట్టు ఢిల్లీలో ఆపు ప్రభుత్వం చేసినటువంటి అక్రమ లిక్కర్ వ్యాపారం పైన అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దర్యాప్తు చేస్తే అనుకోకుండా కవిత గారి పేరు వచ్చింది. అనుకోకుండా కవిత ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా వార్తలు చూస్తా ఉన్నాం. దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాం. ఎవరు ఇమ్మన్నారు వారి ఢిల్లీకి? ఎవరు బీరు బ్రాండ్ వ్యాపారం ఎవరు చేయమన్నారు కవిత గారిని? ఎవరిని ఉద్ధరించడం కోసం పోయారు? తెలంగాణ ఉద్ధరించడం కోసం పోయారా? 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోపిడీ చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో నియంత పాలన కొనసాగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీటి ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, మద్యం, స్థిరాస్తి, ఇసుక వ్యాపారాలతో రాష్ట్రాన్ని బీఆర్ఎస్ నేతలు పూర్తిగా దోచుకున్నారని ఆరోపించారు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో అవినీతికి పాల్పడిన చరిత్ర కూడా కేసీఆర్ కుటుంబానిదని విమర్శించారు. ఈరోజు రాష్ట్ర రాజకీయాల్లో అనేక మార్పులు వచ్చాయి. వచ్చేటువంటి ఎన్నికల్లో పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం. టిఆర్ఎస్ పార్టీ ఆవశ్యకత ఈరోజు తెలంగాణకు లేదు. 10 సంవత్సరాలుగా లక్షలాది మంది తెలంగాణ ఉద్యమకారులు త్యాగాలు చేసి పోరాటాలు చేసి తెలంగాణ తీసుకొస్తే పూర్తిగా ఒక కుటుంబ కబంధ హస్తాలలో తెలంగాణను బలి చేశాడు కేసీఆర్. తెలంగాణ ప్రజలందరూ కూడా కుటుంబానికి బానిసలుగా ఉండాలనేటువంటి ఆలోచనతో కేసీఆర్ తెలంగాణను ఏ రకంగా మరి పరిపాలన చేశాడో, ఓ అహంకార పూరితమైనటువంటి పరిపాలన, ఒక నియంతో పూరితమైనటువంటి పరిపాలన, ఒక అవినీతి పరమ పరిపాలన, ఒక నిజాం లాగా పరిపాలన, ప్రజాస్వామ్య వ్యతిరేక పరిపాలన ఈరోజు కేసీఆర్ చేశాడు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు టిఆర్ఎస్ ఓడించారు. ఈరోజు దేశంలో మన రాష్ట్రంతో సహా నరేంద్ర మోడీ గారి నాయకత్వం పట్ల, భారతీయ జనతా పార్టీ పట్ల ఒక సానుకూలమైనటువంటి వాతావరణము దేశంలో ఉంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి సానుకూలమైనటువంటి పరిస్థితి గతంలో దేశంలో ఎప్పుడు కూడా ఏ పార్టీకి కూడా లేదు. అందులో మూడోసారి, మొదటిసారి 270 స్థానాలుంటే రెండోసారి 302 స్థానాలతో నరేంద్ర మోడీ గారు ప్రజల యొక్క ఆశీస్సులతో బలాన్ని పెంచుకోవడం జరిగింది. ఈసారి మూడోసారి 370 స్థానాలు భారతీయ జనతా పార్టీకి స్వతంత్రంగా రావాలని, ఎన్డీఏతో భాగస్వాములతో కలిపి 400 స్థానాలు రావాలని ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇవాల్టి నుంచి 7 రోజుల పాటు ప్రశ్నించనున్నారు ఈడీ అధికారులు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వివరాలను రాబట్టనున్నారు. వారం పాటు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు విచారణ చేయనున్నారు. జేడీ భానుప్రియ మీనా, జోగేంద్ర శర్మ బృందం ఆమెను ప్రశ్నిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ప్రశ్నలను సిద్ధం చేసుకున్నారు అధికారులు. మరోవైపు సాయంత్రం బీఆర్ఎస్ నేతల కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి కవితను కలుస్తారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును పంజగుట్ట పోలీసులు విచారిస్తున్నారు. చెంచల్గూడ జైలు నుండి కస్టడీకి తీసుకుని పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు. 7 రోజుల పాటు ప్రణీత్ రావును విచారించనున్నారు. ఈ నెల 23 వరకు ఆయన పోలీసుల అదుపులో ఉండనున్నారు. గత ప్రభుత్వంలో ఎస్ఐబి డీఎస్పీగా పనిచేసిన ప్రణీత్ రావు సాక్ష్యాల చెరిపివేత, ప్రజా ఆస్తుల ధ్వంసం, ఎలక్ట్రానిక్ డెవియన్స్ ట్యాంపరింగ్ కు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు అప్పగించిన పనినే కాకుండా ఇతరుల ప్రొఫైళ్లను రహస్యంగా తయారు చేశారు. అత్యంత గోప్యంగా ఉంచాల్సిన నిఘా సమాచారాన్ని పెన్ డ్రైవ్ల్లో నిక్షిప్తం చేసుకున్నారు. ఈ అక్రమాలు బహిర్గతం కాకుండా ఏకంగా 42 హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఇప్పటికే ఈ కేసులో వరంగల్కు చెందిన ఓ బీఆర్ఎస్ నేత, విజిలెన్స్ విభాగానికి చెందిన ఓ ఎస్పీ స్థాయి అధికారి ప్రమేయం ఉన్నట్లు తేలింది. సిద్దిపేట, కరీంనగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యర్థి పార్టీల నేతలు, వారికి సహకరిస్తున్న వ్యాపారవేత్తల ఫోన్ ట్యాపింగ్ కు వార్ రూమ్లను ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ నేతలు, ఇతర పోలీస్ అధికారులకు సంబంధించిన సమాచారాన్ని దర్యాప్తు అధికారులు రాబట్టనున్నట్లు తెలుస్తోంది.
ఈ కేసు దర్యాప్తునకు జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి నేతృత్వం వహిస్తుండగా పశ్చిమ మండలం డీసీపీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే తాను ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు, ఆధారాలను ధ్వంసం చేసినట్లు ప్రణీత్ రావు వాంగ్మూలం ఇచ్చిన నేపథ్యంలో వారం రోజుల కస్టడీలో తెరవెనుక సూత్రధారులు, పోలీస్ శాఖలో మరికొందరు పాత్రధారుల వివరాలను రాబట్టనున్నారు. ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా సరిహద్దులో పోలీస్ చెక్పోస్ట్ ఏర్పాటైంది. జిల్లా సరిహద్దు ప్రాంతమైన ఉప్పుటేరు వద్ద ఈ చెక్పోస్ట్ను ఏర్పాటు చేసిన అధికారులు వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సందర్భంగా తనిఖీలను మరింత ముమ్మరం చేసినట్లు చెప్పారు అధికారులు. అటు రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు వేసే పనిలో నిమగ్నమయ్యారు పంచాయతీ సిబ్బంది. రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒంగోలులో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలో కాపీ చేస్తూ ఓ అభ్యర్థి పట్టుబడ్డాడు. ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన శివశంకర్ అనే యువకుడు గ్రూప్ 1 పరీక్షలు రాసేందుకు ఒంగోలు క్విజ్ ఇంజనీరింగ్ కళాశాలకు వచ్చాడు. బయట పోలీసులు, ఇన్విజిలేటర్లు కళ్లుగప్పి మొబైల్ ఫోన్ను లోపలికి తీసుకువెళ్లాడు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థి కాపీ చేస్తూ ఉండగా ఇన్విజిలేటర్ పట్టుకొని అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు కాపీ చేస్తూ దొరికిపోయిన అభ్యర్థిని పోలీసులకు అప్పగించారు. రైట్, ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఒంగోలులో గ్రూప్ 1 పరీక్ష ప్రిలిమ్స్ లో కాపీ చేస్తూ అభ్యర్థి పట్టుబడ్డాడు, దానిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఈ గ్రూప్ 1 పరీక్షలు, ప్రిలిమినరీ పరీక్షల్లోనే కాపీలు పట్టుబట్టడం అనేది ఒక వివాదాస్పదమైన అంశంగానే చెప్పవచ్చు. ఇక్కడ అభ్యర్థులని లోపలికి ఎంట్రీ ఇచ్చేటప్పుడే పూర్తిగా చెక్ చేసిన తర్వాతే పోలీసులు ఎగ్జామ్ హాల్లోకి అనుమతిస్తారు. ఆ తర్వాత ఇన్సులేటర్లు కూడా మరోసారి చెక్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ చెకింగ్ లో ఉండేటువంటి దొల్లతనం అనేది ఇక్కడ బయటపడిందని చెప్పుకోవచ్చు ప్రియా. ఈ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతను సెల్ ఫోన్ ని తీసుకొని నేరుగా ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్ళటమే కాకుండా ఎగ్జామ్ స్టార్ట్ అవగానే తను బయట ఉన్నటువంటి తన స్నేహితులకు ఫోన్లు చేసి అది యొక్క ఆన్సర్లు తెలుసుకుంటూ అవి జవాబులు పెడుతూ ఉన్నాడు. అప్పుడు గమనించినటువంటి ఇన్సులేటర్ వెంటనే అతన్ని చెక్ చేయగా అతని చేతిలో మొబైల్ ఫోన్ ఉండటమే కాకుండా దాంట్లో ఆన్సర్ కాపీ చేస్తున్నట్లుగా కూడా గమనించాడు. వెంటనే విషయం ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్పీ మరియు సిఐ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడు ఎవరైతే ఉన్నారో శివశంకర్ మాస్ కాపీయింగ్ చేస్తూ పాల్పడ్డటువంటి ఆ శివశంకర్ ను అదుపులోనికి తీసుకుని విచారణ చేస్తున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. మానవ మనుగడకు జీవనాధారం జలం. కేవలం మనుషులకే కాదు, జగతి మొత్తానికి, జీవకోటి ప్రాణికి కావాల్సింది నీరే. ఒక రోజంతా తిండి లేకుండా ఉండగలం, కానీ నీళ్లు లేకుండా బతకలేం. తాగు సాగు నీరు లేకుంటే విశ్వమే అంతమయ్యే దుస్థితి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉంటే సస్యశ్యామలం, లేదంటే కరువు కాటకాలే. అలాంటి పరిస్థితే తెలంగాణలోనూ రావచ్చు అంటూ తస్మాత్ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు పర్యావరణ నిపుణులు. తెలంగాణలో భూగర్భ జలాలు తగ్గాయని హెచ్చరించింది గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్. ప్రతి ఏడాది వర్షాకాలానికి ముందు, ఆ తర్వాత భూగర్భ జలాలను పరిశీలిస్తుంటారు. జలాల లోతు తెలుసుకునేందుకు 1768 చోట్ల బోర్లు వేసి గ్రౌండ్ లెవెల్లో వాటర్ పరిస్థితిపై లెక్కలేస్తుంటారు. అలాగే ఈసారి కూడా రీసెర్చ్ చేసిన నిపుణులు భూగర్భంలో నీటి మట్టం 8.7 మీటర్లకు చేరిందని తెలిపింది. మాడు పగిలే ఎండలతో ఈ సంఖ్య మరింత తగ్గే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్తలపై అధికారులు హెచ్చరించారు.
హెచ్చరిస్తున్నారు. గత 2 ఏళ్లుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిశాయి. అయినప్పటికీ భూగర్భ జలాలు తగ్గడం అందరినీ కలవరపడుతుంది. అధిక వర్షాలు పడితేనే పరిస్థితి ఇలా ఉంటే సాధారణం కంటే ఎక్కువ వర్షాలు పడితే అన్న ఆలోచనలే ఆందోళన కలిగిస్తుంది. ఇక భూగర్భ జలాల లెక్కలు చూస్తుంటే గతేడాది ఫిబ్రవరిలో 7.3 మీటర్లకు నీటి మట్టం ఉంటే ఈ ఫిబ్రవరికి 8.7 మీటర్లకు చేరింది. 2022లో వర్షాలు బాగా పడినందుకు 2023 మేలో 8.3 మీటర్లకు నీటి మట్టం చేరింది. కానీ గతేడాది వర్షాలు సాధారణం కంటే కొద్ది ఎక్కువగా పడడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో సరాసరి నీటి మట్టం 8.7 మీటర్లకు చేరింది. అంటే వచ్చే మే నెలలో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉంది. అదే జరిగితే బెంగళూరు దుస్థితి మనకు కూడా తప్పదు. నీటి కటకటతో బెంగళూరు నగరం అల్లాడుతుంది. ఎండాకాలానికి ముందే కన్నడ వాసులను నీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఒకప్పుడు కోవిడ్ మహమ్మారి కోసం వర్క్ ఫ్రం హోమ్ అన్న ఐటీ సంస్థలు ఇప్పుడు నీటి కటకటతో మీ స్వస్థలాలకు వెళ్లిపోండంటూ హెచ్చరిస్తున్నాయట. అంటే పరిస్థితి ఎంత చేయి దాటిపోయిందో అర్థమవుతుంది కదా. నీళ్లు దొరకకపోవడంతో అత్యవసరమైతేనే నీటిని వినియోగిస్తున్నారట. ఇలాంటి పరిస్థితుల్లో ఒక చుట్టం వచ్చినా భారంగా భావిస్తున్నారట. నీటిని వృధా చేస్తే భారీగా ఫైన్లు విధిస్తూ ఆదేశాలు జారీ చేస్తున్నాయట కొన్ని హౌసింగ్ సొసైటీలు. నీటి కొరతతో ఇక ఇదే అదునుగా వాటర్ ట్యాంకర్ ఓనర్లు భారీగా దండుకోవడంతో కర్ణాటక సర్కార్ ట్యాంకర్లకు ఓ రేట్ నిర్ణయించింది. అలాగే నీటిని పొదుపుగా వాడుకోవాలంటూ ప్రజలకు సూచించింది. భూగర్భ జలాలు మరింత తగ్గితే తెలంగాణలోనూ ఇదే పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక వేసవి కాలంలో తాగే నీళ్లు అవసరాలను దృష్టిలో పెట్టుకోవాలని, భూగర్భ జలాలను పరిశీలించాలని, నీటి పొదుపుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు సైతం ప్రభుత్వానికి సూచించింది. నీటి మట్టం 20 మీటర్లు కంటే ఎక్కువగా ఉంటే దాన్ని డేంజర్ జోన్ గా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ పరిగణిస్తుంది. ప్రస్తుతం తెలంగాణలో భూపాలపల్లి, భువనగిరి, హైదరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, కొమరంభీం, ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ ఇలా 24 జిల్లాల్లో 82 మండలాల్లో భూగర్భ జలాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టుగా వెల్లడించారు అధికారులు. ప్రస్తుతం ఒక మనిషి అవసరాల కన్నా తక్కువగా భూగర్భ జలాలు ఉండడం, అంతకు మించి నీటిని తోడేయడంతో నీటి కష్టాలు ఎదుర్కొనే పరిస్థితి ఉంది. వచ్చే 5 ఏళ్ల పాటు ప్రస్తుతం ఉన్న పరిస్థితులే కొనసాగితే తెలంగాణ తీవ్ర నీటి సంక్షోభం ఎదుర్కోవాల్సి వస్తుందని, అందుకే భూగర్భ జలాలను పెంచేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు నిపుణులు. నీటి వృధాను అరికట్టి చెరువుల కబ్జాలకు గురికాకుండా కొత్త చెరువులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను చైతన్యపరుస్తూ నీటి వృధాను అరికట్టి ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. ఇక ఇవి మిడ్ డే న్యూస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.